ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేసేవాళ్ళు కావచ్చు, ఆర్ కోర్స్ నేర్చుకునేవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. నేను ఏదన్నా జాబ్ చేసుకుంటూ కోర్స్ నేర్చుకోవచ్చా? నేను సెటిల్ అవ్వగలనా? ఐటీ ఇండస్ట్రీకి ఎలాగైనా రాగలనా? అంటే అది అది కంప్లీట్‌గా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే జాబ్ చేసి వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఆర్ నైట్ టైం మళ్ళీ కూర్చోవాలి 1 అవర్, 2 అవర్ ప్రాక్టీస్ చేయాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. బట్ మీ దగ్గర హార్డ్ వర్క్ అండ్ ఒక గోల్ గాని పెట్టుకొని నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, ఐటీ ఇండస్ట్రీలోకి మూవ్ అవ్వాలనుకుంటే అది డెఫినెట్‌గా రీచ్ అవుతారు. కానీ నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను. ఎవరైతే జాబ్ సెర్చ్ చేసేవాళ్ళు కావచ్చు, జాబ్ సీకర్స్ కావచ్చు, ఓకే మీరు ఏదో ఒక జాబ్‌లోకి ఎంటర్ అవ్వండి. అది నాన్ ఐటీ జాబ్ కావచ్చు ఆర్ ఎనీ జాబ్స్ కావచ్చు. బట్ ఒక రకమైన మంచి కంపెనీస్ అయితే ఎంటర్ అవ్వండి. ఎందుకంటే ఖాళీగా రూమ్‌లో హాస్టల్ ఉండే బదులు మీరు జాబ్ చేస్తూ ఉంటే కొంత అమౌంట్ వస్తుంది. ఫైనాన్షియల్‌గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ మీకు వచ్చే అమౌంట్‌తో మీకు నచ్చిన కోర్సు, ఐటీ కోర్స్ నేర్చుకొని ఇటు కూడా స్విచ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయండి. ఓకే. బట్ ఖాళీగా ఉంటే మాత్రం మనకి ఒక 2 మంత్స్ ఒక కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంకొకరు ఎవరొకరు ఏదో ఒకటి సజెస్ట్ చేయటం, మళ్ళీ అది నేర్చుకోవటం, ఎంతోమంది ఎవరో ఒకరు ఏదో ఒక సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాగ మనం కన్ఫ్యూజన్‌లో పడిపోయి అసలు ఏ జాబ్ చేయకుండా, అసలు ఆ కోర్స్ నేర్చుకునేది కూడా బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకుండా 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఈజీగా కెరీర్ గ్యాప్ చాలా మందికి ఇలాగ వచ్చిందండి. సో అందుకే నేను సజెస్ట్ చేసేది ఎనీ జాబ్ మీరు ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్‌లోకి ఎంటర్ అవ్వండి. అసలు ఎవరితో ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ, అండ్ మీ పేషెన్స్ స్కిల్స్ గానీ, మేనేజ్మెంట్ స్కిల్స్ గానీ, ఇవన్నీ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అండ్ మీకు ఈ స్కిల్స్ డెఫినెట్‌గా ఒక మెచ్యూర్డ్ మైండ్ క్రియేట్ చేస్తుంది. ఐటీ ఆర్గనైజేషన్, ఐటీ జాబ్ సైడ్‌కి ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి.